ఫ్రెండ్స్ ఈ వీడియోలోని టెలిగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ నేమ్ వచ్చి రాజా టెక్ ఇన్ తెలుగు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే, మీకు పెర్మనెంట్గా డిలీట్ ఖచ్చితంగా అయితే చేసుకునేలాగైతే మీకు ఆప్షన్ అయితే చూపిస్తాను మీకు. ఓకే, మీరు ఎందుకు డిలీట్ చేసుకుంటున్నారో అంటే ఒకవేళ ఒకరికి ఎగ్జామ్స్ అయ్యి ఉండొచ్చు, ఒకటి లవ్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. అంటే లవ్ ప్రాబ్లం అంటే ఏమైనా మెమరీస్ ఉన్నా లేకపోతే సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, స్టడీ పర్పస్ ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది కదా డిలీట్ చేయడానికి. మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలనేది మీకు చెప్తాను చూడండి. టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లోని 3 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిలీట్ అనే ఆప్షన్ ఎక్కడ కనిపించదు మనకి మెయిన్. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా డౌన్కి అయితే రండి, బాగా డౌన్కి వచ్చేయండి. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ హెల్ప్లోని మిడిల్లో ఉంది కదా టెలిగ్రామ్ FAQ అని చూసారా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా కిందకి డౌన్కి అయితే రండి, బాగా డౌన్కి అయితే వచ్చేయాలి. కింద డౌన్లో అయితే ఉంటుంది అది. ఓకే, ఇక్కడ చూడండి, హౌ డూ ఐ డిలీట్ మై అకౌంట్. ఇక్కడ డీయాక్టివేషన్ పేజ్ అని చూసారు, ఇక్కడ డీయాక్టివేషన్ పేజ్, దీని మీద అయితే క్లిక్ చేయాలి. మీకు ఇది నిలుపుకోవటం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే వచ్చేసాను. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో డీయాక్టివేట్ అని కొట్టండి. చూడండి, డీయాక్టివేట్ అని కొట్టగానే మనకి పేజ్ అయితే డైరెక్ట్ ఓపెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డీయాక్టివేషన్ పేజ్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఒక కొత్త పేజ్లోకి అయితే మనల్ని తీసుకుని వెళ్తుంది. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది చూసారా, ఇక్కడ ప్లస్ ఉంది చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ ప్లస్ అంటే మన కోడ్ అయితే ఇవ్వాలి. 91 కదా మన ఇండియన్ కోడ్, మనం +91 అయితే ఇవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్. ప్లస్ ఇద్దాం, +91. మీ నెంబర్ అయితే టైప్ చేసేయండి, మీ టెలిగ్రామ్ నెంబర్ అయితే టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కోడ్ అయితే వస్తుంది, కన్ఫర్మేషన్ కోడ్ అయితే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కోడ్ మనకి మెసేజ్ అయితే రాదు, టెలిగ్రామ్లో లాగిన్ అయ్యి ఉండాలి. మనం ఏ మొబైల్లో చేస్తున్నామో ఆ మొబైల్లో లాగిన్ అయ్యి ఉంటే మనకి టెలిగ్రామ్ అకౌంట్కి మనకి కోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను టెలిగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను టెలిగ్రామ్ కోడ్ తీసుకోవడానికి. ఓకే, టెలిగ్రామ్ ఓకే, ఇక్కడ మనకి కోడ్ అయితే వచ్చింది, లాగిన్ కోడ్ అయితే వచ్చింది చూసారా, ఇక్కడ కోడ్ అయితే వచ్చింది, వెబ్ లాగిన్ కోడ్ అని వచ్చింది చూసారా. దీన్ని మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ అని చేసుకొని ఇక్కడ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్లో పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు కోడ్ అయితే కాపీ చేసుకోండి. చూడండి, కోడ్ అయితే కాపీ చేసుకుంటున్నాను. కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ అని ఉంది కదా, కన్ఫర్మేషన్ కోడ్ దగ్గర కన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత వై ఆర్ యూ లివింగ్ అని ఉంది కదా, ఇక్కడైతే టైప్ చేయండి. మీరు టైం వేస్ట్ కోసమా లేకపోతే మీ ఇష్టం, ఏదో ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి అయితే టైప్ చేయండి. ఇక్కడ మళ్ళీ డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, డిలీట్ మై అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. డిలీట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, డిలీట్ మై అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. మీ అకౌంట్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది, ఖచ్చితంగా అయితే డిలీట్ అయితే అయిపోతుంది. మీరు మళ్ళీ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. మళ్ళీ యూజర్ నేమ్ అయితే కొత్తదైతే మొత్తం కొత్తగా అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడైతే నా అకౌంట్ అయితే డిలీట్ చేయట్లేదు, ఇదే ప్రొసీజర్, ఇలాగే డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి అని ఉంది కదా, డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయితే అయిపోతుంది, 100% అయితే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. జై హింద్.